రాత్రి మన ధ్యానాంశము 40 దినాల సువార్త ప్రకటన, మారు మనసు పొందిన పట్టణ లేక విశ్వాసం ఉంచిన పట్టణ. దేవుని యొక్క వాక్యము ద్వారా దేవుడు మనందరితో మాట్లాడును గాక. చూడండి, యోనా గ్రంథము మొదటి అధ్యాయము 3వ వచనం నేను చదువుతాను. నాతో కలిసి అందరూ జాగ్రత్తగా పలకండి. యోనా గ్రంథం ఆమోసు ఓబద్యాకు తరువాత ఉంటుంది, అట్లాగే మీకా గ్రంథానికి ముందు ఉంటుంది. యోనా గ్రంథం మొదటి అధ్యాయము 3వ వచనం. అయితే అందరూ పలకాలి బిగ్గరగా. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవలెనని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూసి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక వాడవారితో కూడా తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. మరలా ఒక మాట చదువుకుందాం. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవలెనని యోనా యొప్పేకు పోయి. ఇక జాగ్రత్తగా వినండి. యోనా గ్రంథం గురించి చాలా మార్లు మనం విని ఉన్నాం. యోనా ఒక ప్రవక్త. యోనా దేవుని మాటలు ప్రకటించుటకు దేవుడు నియమించిన పనివాడు, దేవుని ప్రవక్త. ఇలాంటి ప్రవక్తకు దేవుడు ఒక మాట చెప్తున్నాడు. ఏమని? నీనివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైపోయింది. నీనివే పట్టణము ఘోరమైన పాపములో మునిగిపోయిందయ్యా. నువ్వు వెళ్ళి ఆ నీనివే పట్టణములో ప్రకటన చేయి. ఇంకా 40 దినాలకు ఈ పట్టణాన్ని దేవుడు నాశనము చెయ్యబోతున్నాడని చెప్పమన్న. ఎవరు చెప్పారు యోనాకు? దేవుడే సెలవిచ్చాడు. చదవండి మొదటి వచనం. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఈలాగు చెప్పాడు. నీనివే పట్టణస్థుల దోషం నా దృష్టికి ఘోరమైన గనుక నీవు లేచి నీనివే మహాపట్టణమునకు పోయి దానికి నాశనం వస్తుందని చెప్పమన్నా. యోనా పని ఏంటి చెప్పాలి. దేవుని ఏం చెయ్యమంటే అది చెయ్యి. దేవుని మాటలు ప్రకటించు. ఇలాంటి యోనా దేవుడు ఎప్పుడైతే ఆ మాట సెలవిచ్చాడో పారిపోవుటకు ప్రయత్నం చేస్తున్నా. సేవకుడు ఇప్పుడు దేవుని మాట కాదని పోతే క్షేమము ఉండనే. సేవకుడికే కాదు, దేవుని బిడ్డలు ఎవరైనా దేవుని మాట కాదని వెళితే క్షేమము రాదు, క్షామం వచ్చింది. ఆమె క్షేమం అంటే సుఖం, క్షేమం అంటే కరువు. అర్థమైందా? ఇబ్బంది. దేవుని మాట కాదని పోతే ఎవరైనా సరే. అయితే సేవకుడికి ఇంకో కొంచెం ఎక్కువ బాధ్యత ఉంటుంది. ఏం చేయాలంట సేవకుడు? చదవండి. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 2:4. వారు సిగ్గుమాలిన వారును కఠిన హృదయులునై ఉన్నారు.
ఎవరి దగ్గర పంపుతాడంటే దేవుడు తన సేవకులను సిగ్గుమాలినోళ్ళకి, కఠినమైన హృదయము గల వారి వద్దకు నేను పంపుతాను. వారు తిరుగుబాటు చేయువారు కనుక వారు వినినను, అమ్మ వినబడుతుందా? వినినను వినకపోయినను తమ యొద్ద ప్రవక్త ఒకడు ఉన్నాడని వారు తెలుసుకొనున్నట్లు ప్రభువగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచూ ఉన్నాడని చెప్పమన్నా. మా పని ఏంటంటే వినినను, కాబట్టి మాకు హాయిగుందయ్యా, మేము విన్నా వినకపోయి నువ్వు చదువుతావు కాబట్టి ఇంక ఇబ్బంది లేదు అనుకుంటున్నారా? ఆనాటి ప్రజలు అలా ఉన్నా. అందుకని దేవుడు యెహెజ్కేలు ప్రవక్తకు చెబుతున్నాడు, అయ్యా కఠిన హృదయుల యొద్దకు నిన్ను పంపుతున్నా, సిగ్గుమాలిన జనుల యొద్దకు నిన్ను పంపుతున్నా. వారు వినినను వినకపోయిన. 7వ వచనం, అదే అధ్యాయం 7వ వచనం, వారు తిరుగుబాటు చేయువారు కనుక వారు వినినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాటలు వాళ్లకు నువ్వు చెప్పాలి. దేవుని యొక్క పరిచర్య అంత గొప్పది. ప్రియులారా, వినినా వినకపోయినా చెప్పాలి. దేవుని మాటలు ప్రకటించటము ప్రవక్త యొక్క పని. ప్రవక్తకి ఎంత బాధ్యతనిచ్చాడో చూడండి దేవుడు. ఇంకా 3వ అధ్యాయం 3వ వచనం, నరపుత్రుడా, నేనిచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు చెప్పాలి. మన సహోదరుని అయ్యే ఎన్నిసార్లు బైబిల్ చదివావంటే, మన సహోదరుడు అన్నాడు, నేను 1-2 సార్లు చదివాను. నేను ఇన్నిసార్లు చదివినానికి మీకు తప్పదు, మీరు చెప్పాలి. కాబట్టి నువ్వు చదివితే కూడా నీకు కూడా క్షేమమే. ఆమె మాకే కాదు ఆ సూత్రం, మీకు కూడా మంచిది. బాగా చదువుకుంటే నీకు తప్పదు, నువ్వు చదువుకుంటే నువ్వు కూడా చదువుకుంటే మంచిది. చూసారా, ఈ యెహెజ్కేలుకు దేవుడు అంటున్నాడు, అయ్యా నేను నీకు ఒక గ్రంథం ఇస్తా. ఏంటిది? దీన్ని నువ్వేం చేయాలి? తిని భుజించాల. దీన్ని ఏం చేయాలంట? తినాలి, భుజించాలి. ప్రవక్త ఎప్పుడు కూడా, దేవుని సేవకుడు ఎప్పుడు కూడా వాక్యం ధ్యానం చేయకుండా, తెలుసుకోకుండా వాక్యం బోధిస్తే దాని వలన ప్రయోజనము. యోనా గారి పని అది. దేవుడిచ్చే వాక్యాన్ని ధ్యానం చేసి వెళ్ళి ప్రజలకు ఆ మాటలు ప్రకటించు. కానీ యోనా గారు ఎక్కడికి వెళ్తున్నాడు? నీనివేకి వెళ్లకుండా తర్షీషుకు పారిపోతున్నాడు. ఏం చేస్తున్నాడు? పారిపోతున్నాడు. వాక్యములో మనం గమనిస్తే ప్రియులారా, దేవునికి తెలియకుండా మనం ఎక్కడికి పారిపోలేము. ఆమె పారిపోవడము సాధ్యము. చదవండి, ఆ మాటలు ఉన్నాయి. 139వ కీర్తన చదవాలి. 139వ కీర్తన 7-8 చరణ. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవుదును? నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోతాను? నేను ఆకాశమునకెక్కినను, నువ్వు అక్కడున్నావు. నేను పాతాళములోకి దిగిపోయి పడుకున్న, నువ్వు అక్కడున్నావు. నేను రెక్కలు కట్టుకొని ఎక్కడెక్కడో వెళ్ళి నివసించినను, అక్కడ కూడా నీ చెయ్యి అక్కడ ఉంది నాకు తోడుగా. దేవుని కాదని మనం ఎక్కడికి వెళ్ళాలి. దేవునికి తెలియకుండా మనము ఏ ప్రదేశానికి వెళ్ళడము సాధ్యము. చాలా ఖచ్చితంగా చెప్పగలిగిన మాట. నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుడు అక్కడ ఉండనే ఉంటాడు.
అందుకనే దావీదు గారు భక్తుడు అంటూ ఉన్నాడు, అయ్యా నేను ఆకాశంలోకి ఎక్కితే నువ్వు అక్కడున్నావు, పాతాళము లేకపోతే నువ్వు అక్కడున్నావు, నిన్ను కాదని నేను ఎక్కడికి వెళ్తానయ్యా. దావీదు గారు ప్రవక్త కాదు, ఆమె కీర్తనాకారుడే గాని ప్రవక్త. కానీ యోనా ప్రవక్త, యోనా ప్రవక్త. ప్రియులరా, ప్రవక్త అయిన యోనా గుర్తించలేని మర్మం దావీదు గారు గుర్తించి. కొన్నిసార్లు మాకు తెలియని కొన్ని విషయాలు దేవుడు సంఘములో కొంతమందికి బయలుపరుస్తాడు. అంటే సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు ఆదరించి తన ఆత్మ చేత నింపి బలపరచగలడు. ఆమె చూడండి, ఇక్కడ యోనా గారు దేవుడు చెప్పిన పని వేరు, ఆయన చేసిన పని వేరు. పారిపోయాడంట. ఎక్కడి నుండి? దేవుని సన్నిధి. దేవుని సన్నిధి నుండి మనం ఎక్కడికి వెళ్ళలేం ప్రియులారా. ఆయన చూడలేని ప్రదేశం ఈ భూమి మీద ఎక్కడా. ఎప్పుడైతే యోనా గారు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడో దేవునికి కోపం వచ్చింది ప్రియులారా. చూడండి, ఇంకా యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం నుండి 21వ వచనం వరకు చదవాలి. ఆవశ్యముగా నీవు మరణమవుతావని దుర్మార్గుణ్ణి గూర్చి నువ్వు ఆజ్ఞ ఇయ్యగా, నీవు అతన్ని హెచ్చరిక చేయగా, అతడు జీవించునట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టిన ఎడల, వానిని హెచ్చరిక చేయక ఉండిన ఎడల, ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమును గాని అతని రక్తమునకు ఉత్తరవాదిగా నిన్ను. దేవుడు సేవకులకి ఎంత బాధ్యత చూడండి. నీ పని నువ్వు చెయ్యి. అయ్యా నువ్వు తప్పక మరణమవుతావయ్యా, నువ్వు దుర్మార్గ పనులు చేస్తున్నావని ఎవరితో నువ్వు చెబితే, వాడు ఆ దుర్మార్గము వదలకుండా చేశాడనుకో, అప్పుడు నీ తప్పు ఉండదు, అతని దుర్మార్గానికి అతడే ఉత్తరవాది జవాబు. రెండో వాడిని గురించి చెప్పాను. నువ్వు ఎవరినైనా దుర్మార్గుణ్ణి నువ్వు హెచ్చరిక చేస్తే, నీ మాట వినివాడు దుర్మార్గతను విడిచిపెడితే వాడు రక్షింపబడతావు, నువ్వు కూడా నీ ఆత్మను కాపాడుకుంటావు. కానీ ఇదొక బాధ్యత ప్రియులారా. దేవుని సేవకులు, దేవుని సేవకులకు బాధ్యత. ఒక ఊరిలో ఒక సేవకుడు తన బిడ్డను, చిన్న బిడ్డను తీసుకొని ఒక ఊరికెళ్ళి సువార్త సేవ చేసి వాక్యం చెప్పి తిరిగి వస్తుంటే ఒక్కరు కూడా భోజనము చేయమని అడగలేదు. వాళ్ళ పిల్లోడు, నాన్న నాకు ఆకలేస్తుంది అని చెప్తే, చందా సంచిలో ఏమన్నా ఉందని ఆ చందా సంచి అట్లా తీసి చేయి పెట్టి చూస్తే ₹1. ఎంత ఆశ్చర్యం! ఇప్పుడు రూపాయికి బెల్లం కూడా పెడుతున్నారా? చాలా కాలం క్రితం ఇది జరిగింది. ₹1 ఉందంట. రూపాయి తీసి ఈ అబ్బాయికి చూపిస్తే, ఈ అబ్బాయిని, ఈ రూపాయికి నా కడుపు నిండదు, నా కడుపు నిండదు నాన్న, ఎందుకు తీసుకొచ్చావు ఇంత దూరం అన్నాడంట. పిల్లకాయ కదా, తెలియదు. వెంటనే ఆ సేవకుడు చెప్పాడంట ఆ బిడ్డతో, అయ్యా మనం వచ్చింది ఈ రూపాయి కొరకు, ఈ రూపాయిని బట్టి మనం ఈ పని చేయలేం. దేవుడు ఈ పరిచర్య ద్వారా నిన్ను ఆశీర్వదిస్తాడు. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచండి. ఆ తండ్రి చెప్పాడంట, ఈ రూపాయి కొరకు కాదయ్యా మనం వచ్చింది, ఈ పరిచర్య ద్వారా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను దీవిస్తాడు. కాబట్టి ఈ పని రూపాయికి వెళ్ళి చూసి చెయ్యనే చేయకు. ఒకవేళ ఏ సేవకుడైనా డబ్బు నిమిత్తమే సేవ చేస్తే ఆ సేవ నిలబడదు. ఆమె ఇదే గ్రామంలో
ఒక క్రిస్మస్ రోజు ఒకళ్ళు అంత నెయ్యి బాటలు తెచ్చారు, చందా అని దేవునికి. తెస్తే ఒక 25-30 సంవత్సరాల క్రితం. అప్పుడు పెద్దోళ్ళు నెయ్యి ఉంటే ప్రప్రథమంగా దేవునికి తెచ్చేవారు. ధాన్యం రాగానే ప్రప్రథమంగా దేవుడికి తెచ్చేవారు. ఆ నెయ్యి సీసా తెచ్చి ప్రార్థన అయిపోయినాక ఒకళ్ళు ఎవరో ఆ పాస్టర్కి ఇయ్యండ్రా అంటే ఒకడన్నారు పాస్టర్కి ఇచ్చేట వేలం వేద్దామని. ఏంటిదమ్మా అంతదే నెయ్యి సీసా ఏలమేద్దామని వాడి చేతులు తీసుకొని వాడు ఏలమేసి, ఈడి చేతులు తీసుకొని ఈడు ఏలమేసి, వాడు ఈడు మార్చుకొని కింద పడి పగిలిపోయి. ఏంటిది నెయ్యి? ఎవడికి బాధ లేదు, నేలైనా తినొచ్చు కానీ సేవకుడు అట్టున్నది పరిస్థితి నుండి దేవుడు ఈ రోజుకో కొంతమంది తాము వండుకునే బియ్యములో నుండి దేవునికి కానుక తెస్తున్నారు. నేను ఆ బియ్యము చూసినప్పుడు బాగా ప్రార్థన చేస్తా, ప్రభువా ఎంత మార్పు తెచ్చావయ్యా. అదే సంఘములో నెయ్యి సీసాను ఏం చేశారు? కింద పడేసి. అదే సంఘములో వారు తినే తిండిలో అర్పణగా కొంత తెచ్చే స్థాయికి తీసుకొచ్చి. కాబట్టి ఇది ఎలా వచ్చింది? ఇన్ని సంవత్సరాలు మీరు వినినను వినకపోయి, వచ్చినను రాకపోయి, దేవుని మాటలు ప్రకటిస్తూనే దేవుని మహాకృపను బట్టి ఇప్పటికీ కొంతమందిలో దేవుడు కొంత భయము పుట్టిస్తున్నాడు. దేవుని పని చేయాలి, దేవుని పరిచర్య చేయాలి, దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని మాటలు. యోనా గారికి దేవుడు చెప్పింది వినకుండా పారిపోతే మనందరికీ తెలుసు, దేవుడు సముద్రానికి చెప్పాడు ఏమని? పెద్ద తుఫాను. మనందరికీ తెలుసు యోనా ఆ తుఫాను ధాటికి వాడ మునిగిపోతుంటే, నన్ను బట్టి ఈ కీడు నీకొచ్చి. ఈ మాట యోనాలో పశ్చాత్తాపము కలిగించి. గుర్తుపెట్టుకో, ఏదైనా నీ ఇంటిలో ఒకవేళ నిన్ను బట్టి ఏమైనా కీడుందేమో, నిన్ను నువ్వేం చేయాలి? ప్రశ్నించుకోవాలి, పరిశీలించుకోవాలి. యోనా అంటున్నాడు, అయ్యా ఇది మిమ్ములను బట్టి కాదు, నన్ను బట్టి. నువ్వెవరయ్యానంటే అక్కడ చెబుతున్నాడు, చదువుమా, నేను ఆకాశమునకు భూమికి సృష్టికర్త అయిన దేవునికి సేవకుణ్ణి. చూసారా? మరి దేవునికి సేవకుడు అయి దేవుడు చెప్పినట్టు చెయ్యాలి కదా. దేవుని మాట కాదని వెళ్ళిపోయారు. ప్రియులారా, యోనా గ్రంథం అంతటిలో 2 ప్రశ్నలు ఉన్నాయి. 4 అధ్యాయాల్లో 2 ప్రశ్నలు ఉన్నాయి. దేవుడు యోనాకు నేర్పిన పాఠం ఉంది, మనం కూడా నేర్చుకోవలసిన పాఠము. అందుకని దేవుని యొక్క ప్రజలమైన మనం దేవుడు ఏమి చెబితే దానినే చెయ్యాలి. దేవుడు వద్దన్న దానిని చేయకూడదు. దేవుడు యోనాకు చెప్పిన దానిని విడిచిపెట్టి ఇంకో పనికి వెళ్ళాడు. ఎంత నష్టపోయాడో తెలుసా? సముద్రములో పడడము. బైబిల్లో రాయబడింది, దేవుడు చేపకు ఆజ్ఞ ఇచ్చాడంట. దేనికి అంటే చేప దేవుని మాట వింటుంది, ఆకాశము దేవుని మాట వింటుంది, సముద్రము దేవుని మాట వింటుంది. ఏమిటికి పనికిరాని మనిషే దేవుని మాట వినడం. అందుకని దేవుడు అంటాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవి యొక్కము. నేను పిల్లలను పెంచి పెద్దవారిని చేస్తే వారు నా మీద తిరగబడతారు. తిరగబట్టమంటే మనందరికీ తెలుసు, ఎందుకంటే మనం తిరగబడతా ఉంటాం అన్ని విషయం. ప్రియులారా, యోనా కూడా తిరుగుబాటులాగే దేవుని ఆజ్ఞను కాదని వెళ్ళాడు. ఇప్పుడు 2వ అధ్యాయము 1వ వచనము నుండి చదవాలి. యోనా గ్రంథం 2:1 నుండి. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా
దేవుణ్ణి ఈలాగు ప్రార్థన చేశాడు, ఉపద్రవములో నుండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాడు. చూసారు, ఎక్కడి నుండి ప్రార్థన చేశాడు? పావల వంతు చెప్పారు, ముప్పావల వంతు చెప్పాల. యోనా ఎక్కడి నుండి ప్రార్థన చేశాడు? మరి నీకు ఆ పరిస్థితి వచ్చిందా? ఫ్యాన్ వేసి కింద చాపేసి మట్టి అయితే టైల్ చేసి ఆ టైల్ను ఊడ్చి తుడిచి ఫ్యాన్ వేసి ఇంత భద్రం చేసి ప్రార్థన చేయమంటే మా చేస్తున్నావా? ఒక ఆయన ఎక్కడి నుండి చేస్తుండు? చేప హాయిగా ఉండిద్దా? ఇంత హాయిగా ఉండిద్దా చేప కడుపు? హాయిగా ఏదైనా ఒక ఆహారం మనం తినినప్పుడు లోపల కడుపులో ఏముంటుందో తెలుసా? ఆహారాన్ని అరిగించడానికి ఆమ్లాలు ఉంటాయి, వేడి ఉంటుంది, కరిగిపోవాలి తెలుసా. కానీ దేవుడు చేపకు చెప్పాడు, యోనాను మృంగు, అలాగే ఉంచు. చేప కడుపులో నుండి ప్రార్థన చేసిన యోనా, నీ హృదయములు నువ్వు ప్రశ్నించుకో. దేవుడు నీకు మంచి ఇల్లు ఇచ్చాడు, ఫ్యాన్ ఇచ్చాడు, చక్కని వాతావరణం ఇచ్చాడు, మోకరించడానికి మోకాళ్ళు ఇచ్చాడు, చదవడానికి కన్నుల్ని ఇచ్చాడు, ప్రార్థించడానికి నోరిచ్చాడు. మరి నువ్వు ప్రార్థిస్తున్నావా? ఆలోచించా. యోనా ప్రార్థన ఇంటికి వెళ్ళి నాకు చదవండి. బహు వేదనతో ఉంటుంది, అయ్యా అగాధ జలములు నన్ను చుట్టుకొని ఉన్నాయి. ఇప్పుడు చెప్పాలి, చేప కడుపులో ఏమి వాసన వచ్చింది? అత్తరు వాసన వచ్చిద్దా? చేపల దగ్గర ఏం వాసనమ్మా? కంపు. చేపల అయితే కంపుకి అల్లం దూరుకోము, తెచ్చుకొని దూరుకోము, తినంది ప్రియులరా అక్కడే ఉండి ప్రార్థన చేశాను. ఇప్పుడు చెప్తున్నాను వినండి, నీకు ఇబ్బందిలో ఉండి కూడా నువ్వు ప్రార్థన మానకూడదు. ఆమె ఆ చుట్టూ పరిస్థితులు బాగలేవయ్యా, చుట్టూ పరిస్థితులు కంపు కొడుతున్నాయ్యా, చుట్టూ పరిస్థితులు వేదనతో ఉన్నాయ్యా అని నువ్వు అనుకుంటున్నావేమో. అంతకంటే వేదనకరమైన స్థలములో నుండి యోనా గారు ప్రార్థన చేశారు. నువ్వు నేను అనుకూలతుంటేనే కాదు ప్రార్థన, అననుకూలతున్నా కూడా ఏం చేయాలి? అద్భుతం. యోనా గ్రంథంలో వచ్చాడు. ప్రార్థన చేసిన తర్వాత 4వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు. యోనా దేనిని చూసి అమ్మ వినాలి జాగ్రత్త. యోనా వెళ్ళి చేప కడుపులో నుండి బయటకు వచ్చినాక దేవుని మాట ప్రకారం వెళ్ళి వాక్యం చెబితే అందరూ మారు మనసు పొందారు. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచాలి. అందరూ దేవుణ్ణి విశ్వసించారు. అక్కడ రాయబడింది, అల్పులేమి ఘనులేమి, రాజేమి సామాన్య ప్రజలేమి అందరూ కూడా తమ వస్త్రాలను తీసివేసి ఉపవాసం ఉండి ప్రార్థన గోనె పట్టగట్టుకొని ప్రార్థన చేస్తే దేవుడు కనికరం కలిగిన వాడు కదా. 3వ అధ్యాయం చివరి వచనములో ఉంది, చేయుదునన్న కీడు చేయక మాని. చేయుదునన్న కీడు చేయక. ఈ రాత్రి ఒక గొప్ప పాఠం నేర్చుకుందాం. కీడు దేవుడు మానివేస్తే యోనా అంటున్నాడు, చదువు మొదటి వచనం 4:1, యోనా దీనిని చూసి చింతాక్రాంత అంటే బాధపడుతుంది. దేనిని చూసి? దేవుడు నీనివే పట్టణస్థులను నశింపజేయకుండా వాళ్ళకు దుర్గతి రాకుండా దేవుడు కనికరిస్తే దానిని చూసి యోనా ఏమవుతున్నాడంట? బహు చింతాక్రాంతుడయ్య. 199 మందిలో ఉంటుంది ఈ రక్తం. మామూలు రక్తం కాదు. మా ఆదామవ్వల కాడ నుంచి వచ్చి చివరకు తమ్ముణ్ణి చంపిన ఏవెలు కాడ నుంచి వచ్చి తాగి మత్తిల్లి పండుకున్న
నోరు కాడ నుంచి వచ్చి పోవడంలా ఈ బ్లడ్. ఎలాంటి బ్లడ్ తెలుసా? యోనా దీన్ని చూసి బహు చింత. ఏంది చూశాడు? అందరూ ఉపవాసం ఉండడము చూశాడు, అందరూ మారు మనసు పొందడము చూశాడు, అందరూ విశ్వాసం ఉంచడము చూశాడు, అందరూ తమ పాపములను ఒప్పుకొనడము. ఇప్పుడు చెప్పండి, ఇందులో ఏమైనా చెడుందా? అయితే దీన్ని చూసంట యోనాకి ఏమొచ్చింది? చింత కలిగింది, బాధ కలిగింది. చూసారా? చాలామంది ఇతరులు బాగుపడుతుంటే చూసి బాధపడే వాళ్ళ సంఖ్య ఎక్కువ, చాలా ఎక్కువ. చాలామంది ఉన్నారు. యోనా కూడా అదే క్రమంలో దీనిని చూసి బహు చింతాక్రాంతుడై కోపగించుకున్నట్టు. ఎందుకు? ఉపవాసం ఉంటే కోపం ఎందుకు? విశ్వాసం ఉంచితే కోపం ఎందుకు? అయ్యా, మారు మనసు పొందితే చెప్పండి, కోపం ఎందుకు? నేను చిన్నపిల్లలప్పుడు ప్రార్థన పెట్టే స్థలం ఉంది ఒకటి, చర్చి ముందు, ఆ పాతెల్ల. అందరూ వచ్చి సాయంకాలం జడకోపేసుకున్న భజన అని చెప్పి ఒకటి ఏదో సిద్ధపరచుకుంటే ఒక ఆయన వచ్చి నీళ్ళు పోసిపోయావు. ఏం చేసేవాడు? ఇంకా అందరూ వచ్చి చూసి ఇంకా భజన లేదు. ఎందుకు అందరూ భజన చేస్తే నీకేమొచ్చింది కడుపు మాట? ఇవన్నీ శరీరానుసారుల యొక్క ఆలోచన. ఆమె ఎవరి ఆలోచన? శరీరానుసారం. ఆత్మానుసారులైతే ప్రార్థన చేసేవారిని చూసి ఏం చేయాలి? వందనాలు, సంతోషించాలి. అందుకనే గలతీయులకు రాసిన పత్రిక చదవండి, 5వ అధ్యాయం 16వ వచనం. గలతీ 5:16. నేను చెప్పున్నది ఏమనగా, మీరు ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీర ఏచ్ఛలను నెరవేర్చు. ఎలా నడుచుకోవాలి మనము? ఆత్మానుసారం. ఆత్మానుసారం, శరీరం చెప్పినట్టు కాదు. ఇప్పుడు బైబిల్లో కొంతమంది శరీరం చెప్పినట్టు నడుచుకున్నారు, అది ధ్యానం చేసుకున్నాం చూసి మనం కూడా శరీరం చెప్పినట్టు నడుచుకోకుండా ఆత్మ చెప్పినట్టు నడుచుకోవాలి. చూడండి, బైబిల్లో వాక్యములో మనం చూస్తే మిగిలరా, మత్తయి సువార్త 26వ అధ్యాయము 51వ వచనం నుండి 54వ వచనం చదవాలి. ఇదిగో, యేసు ప్రభుతో కూడా ఉన్న వారిలో ఒకడు చెయ్యి చాపి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని యొక్క చెవి. ఇది శరీరానుసారమైన మనసు ఆలోచన. ప్రభు ఒక్క మాట చెప్తే సముద్రం ఏమైంది? ఆగిపోయింది. గాలి ఏమైంది? అణిగిపోయింది. అలాంటి సర్వ సృష్టికర్తను ప్రక్కన పెట్టుకొని కత్తి తీసుకుని ఒక చెవు నరకపోతున్నాడు. ఇది ఆత్మానుసారమైన క్రమము. అప్పుడు ప్రభు అన్నాడయ్యా, నీ కత్తి వరలో పెట్టు. కత్తి పట్టుకొని వారందరూ కత్తితోనే నశిస్తారని చెప్పి ఇంకొక మాట అన్నాడు, ఈ సమయమును నేను తండ్రిని వేడుకొనలేనా? వేడుకుంటే 12 సేనావ్యూహములు సైన్యము నాకు పంపడని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు కత్తి తీయటమే. ప్రియులారా, చనిపోయి 4 దినాలు సమాధిలో ఉన్న లాజరు బయటికి రమ్మంటే ఏం చేశాడు? అంత శక్తిమంతుడు ఆయన. ఆత్మానుసారంగా ఆయన వైపు చూడకుండా కత్తి వైపు చూశాడు ఈ వ్యక్తి. ఇంకా 2వ వాక్యం ఉంది చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయము 9 నుండి 14వ వచనం వరకు. 12వ అధ్యాయం 9 నుండి 14. ఆయన అక్కడ నుండి వెళ్ళి వారి సమాజ మందిరములో ప్రవేశించినప్పుడు ఓస చేయగలిగినోడు ఒకడు మందిరములో ఉన్నాడు. చూసారా?
మందిరం ఇలా జరుగుతా ఉంది, ప్రభు వచ్చాడు. ఆ మందిరములో చెయ్యి బాగలేనోడు ఒకడు ఉన్నాడు. అక్కడున్న శాస్త్రులు పరిసయ్యులు అందరట వీడిని బాగు చేస్తాడేమో చూద్దామని, ఆదివారం బాగు చేశాడని నెపము ఆయన మీద వేద్దామని చూస్తున్నానట. అప్పుడు ప్రభు అన్నాడయ్యా, ఆదివారమున నీ గొర్రె గోతిలో పడిందనుకో, నువ్వు తీస్తావా, ఆదివారం అని చెప్పి ఊరకుంటావా అని అడిగాడు. వాళ్ళు ఏం చెబుతారు? వాడి గొర్రె అయితే వదిలిపెట్టాడు, ఎవడిదన్న అయితే కదా, మేము తీస్తామని. అప్పుడు ప్రభు అన్నాడు, ఈయన్ను కూడా నేను బాగు చేస్తా. ఆదివారం బాగు చేయకూడదు. శరీరానుసారమైన మనసు, ఆత్మానుసారమైన మనసు ఏంటంటే ఎప్పుడైనా ఏ వ్యక్తినైనా నువ్వు ప్రార్థన చేసి బాగు చేయవచ్చు. ఇంకా చూడండి, వాక్యములు మనం గమనిస్తే మత్తయి సువార్త 20వ అధ్యాయము 10వ వచనము నుండి 15వ వచనం వరకు, మొదటి వారు వచ్చి తమకు ఎక్కువ దొరుకుతుందని అనుకున్నారు. వారి కూడా ఒక దేనారం చొప్పున ఇచ్చేసరికి అది తీసుకొని చూసారా, యజమానుడి దగ్గరికి వెళ్ళి అంటున్నారయ్యా, మేము ఉదయం వచ్చి సాయంత్రము దాకా పని చేస్తాం. ఇదిగో వీళ్ళు 5ంటికి వచ్చి 1 గంటే పని చేస్తాం, మాకు ఒకే కూలి, ఏమైనా న్యాయమేనా అని అడుగుతాం. చూసారా, యజమానుడు అన్నాడు, స్నేహితుడా. ఏమన్నాడు? స్నేహితుడా, ఉదయం పనికి పిలిచినప్పుడు నేను నీకెంత కూలి చెప్పా? 1 రూపాయి, 1 దేనారం చెప్పా. నీకు దేనారం ఇచ్చానా లేదా? ఇచ్చా. వీడి బాధ ఇది కాదు, 1 గంట చేసినోడికి నాంత ఇచ్చాడనేది వీడి, ఇది శరీరానుసారమైన మనసు. అప్పుడు ఆయన అన్నాడు, యజమానుడయ్యా, నీకిచ్చినట్టే వాడికి ఇవ్వాలని నాకు అనిపించింది. ఇది నా సొమ్ము. ఎవరి సొమ్ము? నీ సొమ్ము, నా సొంత సొమ్ము నాకిష్టం వచ్చినట్టు నేనివ్వడము న్యాయం కాదా? నేను మంచోని కాబట్టి వాడికి ఇచ్చింది ఒకటే, నీకు కూడా ఒకటే ఇచ్చి, నా ఇష్టమయ్యా, నా సొంత సొమ్ము, నీ డబ్బు తీసి నేను వాళ్లకు అని అక్కడ అంటాడు. నేను మంచివాడనైనందుకు నీకు కడుపు మంటగా. కొంతమంది అంతే, వాళ్ళ పొయ్యి మండకపోయినా, సామెత ఉంది, ఏరియా వాళ్ళ పొయ్యి మండ. చూసా, నీ పొయ్యి సంగతి చూసుకో, ఇతరులతో దేనికి? శరీరానుసారమైన మనసు. ఇప్పుడు చూడండి, యోనా గారు అందరూ మారు మనసు పొందితే హల్లెలూయా అని చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచవలసిన వాడు చూసి బహు చింతాక్రాంతుడై ఆ 4వ అధ్యాయం చదివితే ఒక చిన్న పందిరేసుకొని, వాక్యములో ఉంది, పందిరి కింద పడుకొని ఏమి జరుగుద్దా అని చూస్తున్నాడు. చూసారా ప్రియులారా, ఏమి జరుగుద్దా అని చూస్తూ ఉన్నాడు. ఈ రాత్రి మనమందరం ఒక ప్రశ్న వేసుకున్నాం. నువ్వు కూడా, నేను కూడా ఎవరైనా ఇరుకులో, ఇబ్బందిలో ఉంటే వెళ్ళి పరామర్శించకుండా ఇంకా ఏం జరుగుద్దా అని చూస్తున్నామా? ఆలోచించాలి. అది మంచిది. అక్కడుంది చూడండి, పందిరి వేసి, చదువుమా, ఒక పందిరి వేసుకొని, ఆ దేవుడైన పై భాగం పందిరి వేసుకొని, అప్పుడు యోన ఆ పట్టణములో నుండి పోయి తూర్పు తట్టున బస చేసి ఆ పందిరేసుకొని అసలు ఏం జరుగుద్దో ఇంకా అని చెప్పి ఏం చేస్తుండు? చూస్తాడు. ప్రియులారా, ఇక్కడ ప్రార్థన జరుగుతుంటే, లేక ఇంకేదైనా ఒక మంచి కార్యము నీ ఎదుట జరుగుతుంటే నువ్వు కూడా వెళ్ళి ప్రభువును మహిమపరచు. అంతేగాని జరిగే ప్రార్థనను బట్టి దేవుణ్ణి కనపరచు. అంతేకాని దూరంగా నిలుచుండి
ఏమి జరుగుద్దో చూద్దామనే ఆలోచన ఇదొక తల. రెండవ తలాంతు, ఎవరైనా ఇరుకులో ఇబ్బందిలో ఉన్నప్పుడు నువ్వు దూరం నుండి చూస్తూ అలాగే. ప్రభువే ఇంకొక చోట ఒక మాట చెప్పాడు, అయ్యా ఎవడైనా చలి పుడుతూ చలికి వణుకుతూ నీ వద్దకు వస్తే నీకున్న దానిలో ఒక దుప్పటివు, అంతేగాని ఇంటికి వెళ్ళు, మంట వేసుకో, చలి మంట వేసుకో, కాపు కాసుకో, ఉచిత సలహాలు. ఇది శరీరానుసారమైన మనస్సు. ఆత్మానుసారమైన మనస్సు ఉండాలి. ఆత్మానుసారమైన మనస్సు. చాలా మంది ప్రియులరు అలాగే ఉంటారు. ఒకరోజు జరిగిన సంగతి, నేను 8 గంటల ట్రైన్ దిగి వస్తూ ఉంటే తేలు పోతా ఉంది. ఎక్కడ? రైల్వే స్టేషన్. తేలమ్మ. ఇతరాడుని చూస్తా ఉన్నాను. ఏంటిది తమాషా? తేలును చూస్తుండేదా? ఏం చేయాలి దాన్ని మనము? చంపకపోతే ఏం చేస్తే ఎవరినొక్కళ్ళని? ఇంకా చూస్తా నవ్వుతా ఉన్నాను. అది అలాగ. అప్పుడు ఒక ముసలామె పాపము ఇలా అనుకుంటూ వస్తావు, నేను ఇలా తేలును అక్కడే చంపేస్తాను. కొంతమందికి శరీరానుసారమైన మనస్సు. తేలు గుడితే నవ్వుదా, పాము గుడితే నవ్వుదా, వాళ్ళు పాడైపోతే నవ్వుదా. కొంతమందికి అలాంటి మనస్సు. ప్రియులారా, ఆ మనస్సు మనలో నుండి తీసివేసుకోవాలి. నీ చేతనైనంత మట్టుకు ఎవరికి ఇబ్బంది జరగకుండా సహాయం చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. ఒకవేళ ఒక గుడ్డివాడు ఎవరన్నా ఉంటాడు, చూసారా, ఆ గుడ్డివాడికి కనబడదు, నడుస్తుంటాడు. నువ్వు ఒకవేళ సమయానుకూలంగా అక్కడ ఉంటే మన చేయబట్టి రోడ్డు. కొంతమందికి అలాంటి మనస్సు ఉండదు, వదిలిపెట్టి వెళ్ళిపోతారు. మనకెందుకు? వాక్యం అలా చెప్పడంలా పందిరి కాడ కూర్చోనంట ఆయన ఏం చేస్తుండో చూస్తా. అక్కడ దేవుడు ఒక పాఠం నేర్పుతా ఉన్నాడు యోనా గారికి. ఒక స్వర చెట్టు అప్పటికప్పుడే పుట్టి అప్పటికప్పుడు ఒక్క రోజులోని పందిరంతా అల్లకపోయి. అప్పుడు పందిరి కింద పండుకున్నోడికి ఎండకి ఎలా ఉంటుంది? బాగా చెప్పారు కదా. ఎట్లా ఉంది? ఏసీలాగా. వెంటనే దేవుడు ఒక పురుగును పంపి తెల్లవారేసరికి సొర చెట్టు మొత్తం తినేసి. ఉదయాన్నే చూసి యోన అంటున్నాడు, ఎందుకు దేవుడు ఇలా చేశాడు, అసలు నేను చచ్చిపోతే బాగుండు అని తనను తాను నిందించుకుంటున్నాడు. అప్పుడు దేవుడు ఒక ప్రశ్న వేశాడు, యోనా, సొర చెట్టు చదువు, సొర చెట్టును గురించి నువ్వు కోప్పడడం న్యాయమేనా అని అడిగితే యోన అంటున్నాడు, అయ్యా సొర చెట్టు కోసం ఎందుకు కోప్పడతాలేని అనుకోండి. ఏమంటున్నాడు తెలుసా? 100 కోప్పట్టం న్యాయమేనయ్యా. అప్పుడు దేవుడు అన్నాడయ్యా, ఒక్క రాత్రిలో పుట్టి ఒక్క రాత్రిలోనే మాయమైపోయింది. పురుగు తినివేసిన సొర చెట్టు మీద నీకంత బాధ ఉందే? 144,000 మంది నీనివే పట్టణస్తులందరూ నశించిపోతే నాకు బాధ ఉండదా? చప్పట్లు కొట్టి ప్రభువును, మా దేవునికి ఎంత ప్రేమ అండి, ఎంత ప్రేమ, ఎంత పాఠం నేర్పుతున్నాడు యోనా గారికి. ప్రియులారా, నువ్వు రక్షింపబడ్డావు, మంచిదే. నీ భర్త, నీ బిడ్డలు రక్షింపబడకపోతే నీ రక్షణ ద్వారా ఆ కార్యము జరగకపోతే దేవుడు రేపు నిన్నడుగుతాడు. ఆమె కొంతమంది ఏమంటారు తెలుసా? మీ ఆయన్ని తీసుకురాలేదు, ఆయన రాడులే, ఈమె డిసైడ్ చేస్తుంది ముందే. ఏమని ఆయన? ఎందుకు అనుకుంటావలా? నీ ప్రయత్నము నీవు. ఏమని చెప్పాడు దేవుడు? నరపుత్రుడా, వారు వినినను వినకపోయినను నా మాటలు వారికి ప్రకటించు. వారు తిరుగుబాటు చేసేవారు, అయినా నువ్వు వారికి నా మాటలు ప్రకటించు. ప్రియులారా, ముందు నీ ఇంటిని నీవు రక్షించుకోవాలి. ఏం అనుమానం లేదు ఈ మాట.
నీ ఇంటిలో ఎవరింకా ప్రభువును సంపూర్ణంగా అంగీకరించలేదో, దేవుని వాక్యానుసారంగా జీవించటం లేదో, ముందు వారి మీద దృష్టి పెట్టు. ఆమేన్. వారిని మార్చు, ప్రభువులోకి నడిపించు. ముందు వారి రక్షణ కొరకు నువ్వు ప్రభువు దగ్గర మొరపెట్టడం ప్రారంభించు. అర్థమైందా? దేవుని మహాకృపను బట్టి యోనా ఆ పాఠము ద్వారా మార్పు చెందాడు. అయ్యో, దేవుడు తన ప్రజల నిమిత్తం ఎంత జాలి చూపుతున్నాడు, ఎంత కనికరం చూపుతున్నాడు. తన సేవకునికి ఒక పరీక్ష పెట్టి చిన్న శిక్ష వేసి సేవకుని మరలా తీసుకుని వచ్చి తన మాటలు వినిపింపజేసి తుదకు నీనివే పట్టణమంతా ఏమైంది? మారు మనసు. 3వ అధ్యాయం చివరి వచనములో ఒక మాట ఉంది, చదవండి. ఈ నీనివే వారు, అందరు చదవండి, అందరు దయచేసి. ఈ నీనివే వారు తమ చెడు నడతను మానుకొనగా, ఏ నడత? చెడు నడతను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూసి వారికి చేయుదునన్న కీడు చేయకమానెను. ఆమేన్. ఒకవేళ కీడు రాలేదని బాధపడుతున్నావా? నీకు నవ్వు వచ్చే విషయం చెప్పనా? దొనకొండలో ఒక ఆమె ఉంది, అందరికి కీడు చేస్తాం. ఆ పండ్ల కొట్టు దగ్గర కూర్చొని అరటికాయ తింటుంటే దారిన పోతిద్దరు అంటారు, ఏంది ఇంకా చచ్చిపోవాలా, నీకేమైంది పాపం? ఆమె అన్నమా ఆమె తింటు, నువ్వేమన్నామో పెట్టండి. ఆమె మారాలని ఎందుకు ప్రార్థన చేయడం లేదు? ఆమె మార్పు చెందితే బాగుండని నువ్వెందుకు అడగడం లేదు? అదిష్టము దేవునికి. ఆమె ఎట్టని చచ్చిపోవాలని అనుకోవడం దేవునికి ఇష్టము. అక్కడే వ్రాయబడి, దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచి మంచి క్రియలు వెంబడించటం దేవునికి ఎంతో ఇష్టం. కానీ దుర్మార్గుడు దుర్మార్గంగానే చనిపోవడం ఆయనకి ఇష్టము. మన పిల్లలు ఉన్నారు, 10 మంది పిల్లలు ఉన్నారు అనుకో, వాళ్ళ తండ్రికి ఏ పిల్లోడు దుర్మార్గంగా ఉన్నా వాడు నశించాలనే ఆలోచన రానే తెలుసా? వాడు కూడా మార్పు చెందితే బాగుండయ్యా. తండ్రి అయిన దేవుడు మనలందరినీ సృజించినవాడు. మనమందరము ఆయన మాటలు వినాలని, ఆ మాటల ప్రకారం జీవించాలని ఆయన కోరుచుంటాడు. ఎవడైనా అది కాదనుకొని కోపగించి అసూయ చెందితే దేవుని కోపము వాని మీనికి పోయింది. జాగ్రత్త. అందుకని నీ పక్కవాడు రక్షింపబడాలని నువ్వు చూడాలి, కానీ నశించిపోవాలని ఎన్నడూ. యోనా 40 దినాల సువార్త ప్రకటనలో 1,00,000 నీనివే పట్టణం యొక్క సంఖ్య చెప్పండి, 1,20,000 వాళ్ళను ఒక్క సువార్త ప్రకటనతో దేవుడు మార్చాడు. కాబట్టి నీ పక్క ఇంటి వారికి ప్రభువుని గురించి చెప్పు, నీ ఇంటిలో వారికి ప్రభు గురించి చెప్పు. నువ్వు వస్తున్నావు మంచిదే, నీ ఇంటిలో ఉన్న వారిని గురించి కూడా ప్రార్థన చేసి వారిని ప్రభు యొద్దకు తీసుకురా. అప్పుడు ప్రభు నిన్ను చూసి సంతోషిస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం విన్న మనందరికీ దయచేయునుగాక. మోకరించండి, ప్రార్థన చేసు.